ఫ్యూచర్ సిటీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 300 ఫీట్ల రోడ్డు కోసం తమకు చెప్పకుండానే భూమిలో కడీలు పాతారంటూ ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రంగారెడ్డి కలెక్టరేట్ గేట్ ముందు రావిర్యాలకు చెందిన రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతును అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం పరిహారం ఇవ్వకుండానే ఫ్యూచర్ సిటీ కోసం భూములు లాక్కుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. 300 ఫీట్ రోడ్డుకు కడీలు పాతారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుండి కందుకూరు మండలం బేగారి కంచ ఫ్యూచర్ సిటీ వరకు ప్రభుత్వం 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించనుంది. దీనికోసం 449.27 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి సేకరించనుంది. ఈ మేరకు గ్రామాల వారీగా రైతులు వారు కోల్పోతున్న భూముల వివరాలను వెల్లడించింది. ఆ భూముల్లో ప్రస్తుతం 300 ఫీట్ల రోడ్డుకు హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లో కడీలను పాతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం మండలం కొంగర కుర్దు రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులు సర్వే నెంబర్ 13 గల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. భూమిలో ఇటీవల సర్వే నెంబర్ ప్రకారం 13లో మొత్తం భూములు పోతున్నాయని చెబుతున్నారు. ఇలా అయితే తాము బతికేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. అందరిది 13వ నెంబర్ సర్వే నెంబర్ మ్యాక్సిమం అలా మొత్తం ఒక రైతు తప్ప కన్మలు అందరిది పూర్తిగా పోతుంది. 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు వాతరం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెగలు బట్టి దొబ్బిండు. అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతరం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, మాతో ఏది మాట్లాడకుండా, ఇక ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇళ్ళల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోం. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు, ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటే పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అక్రమంగా చేసే ఈ భూసేకరణ గురించి రావిర్యాల రైతులు ఏమంటున్నారు? రైతులకు ఎలాంటి సమాచారం పరిహారం ఇవ్వకుండానే వారి భూముల్లో ఫ్యూచర్ సిటీ కోసం 300 ఫీట్ రోడ్డు తీస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెరమి తీసుకొచ్చింది. భూములు కోల్పోతున్నటువంటి బాధిత రైతులు రంగారెడ్డి కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు రావిర్యాల రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. తాజాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుండి కందుకూరు మండలం బేగారి కంచ ఫ్యూచర్ సిటీ వరకు 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నూతనంగా నిర్మించనుంది. అందుకు గాను మొత్తంగా
449.27 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుంచి సేకరిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాల వారీగా రైతులు వారి కోల్పోతున్నటువంటి భూముల వివరాలను వెల్లడించాలని, ఆ భూముల్లో ప్రస్తుతం 300 ఫీట్ల రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేస్తున్నారని, దీంతో ఆ రోజులో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఆందోళన చెందుతూ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ప్రభుత్వం పట్టించుకోకుండా, వారికి ఎట్లాంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, ఎంత ఇస్తామని చెప్పకుండానే తమ భూముల్లో కడీలు పాదుతూ మహేశ్వరం మండలం కుంగర్కలం కుర్దు రెవెన్యూ గ్రామానికి చెందినటువంటి రైతులు సర్వే నంబర్ 13 దగ్గరలో గలటువంటి పట్టా భూములను వ్యవసాయం చేసుకుంటూ జీవనంగా గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల సర్వే నంబర్ ప్రకారం 13లో మొత్తం భూములు పోతున్నాయని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు ఆత్మహత్యం చేశారు. దీంట్లో 449 ఎకరాల్లో చాలా వరకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులున్నారు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మామ, ఆయనకు సంబంధించినటువంటి 50 ఎకరాల పొలం ఉన్నప్పటికీ దాంట్లో కేవలం 14 నుంచి 24 గుంటలు మాత్రమే చూపిస్తూ అది రోడ్డు కోసం తీసేస్తూ మిగతా వారి చిన్న సన్నకారు రైతులు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ రేట్లు, భూముల రేట్లు ఆకాశం అనడంతో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటిది తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇవాళ అక్కడికి వచ్చినటువంటి రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని, ఎందుకంటే కలెక్టర్ను కలవడానికి అవకాశం లేదు, ఎంఆర్ఓ కలవడం లేదు, ఆర్డీఓ కలవడం లేదు, ఇష్టానుసారంగా భూములను అడ్డగోలుగా లాక్కుంటూ దాంట్లో కడీలు పాస్తూ వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇదేందని అడిగినటువంటి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారని, అంతేకాకుండా రేవంత్ రెడ్డి మామకు సంబంధించినటువంటి 50 ఎకరాల భూమిని అక్కడ రికార్డులో కేవలం 24 గుంటలుగా చూపించి 24 గంటల రోడ్డు మాత్రమే తీసేస్తూ మిగతా రైతులవి పెద్ద ఎత్తున ఉన్నటువంటి భూమిలో దాదాపు 60% ఈ 300 మీటర్స్ సంబంధించినటువంటి రోడ్డు వైండింగ్ లో కడీలు పాస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీఓ దగ్గరికి వెళ్లి ఆయన కలిశారు. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ రావాలంటే మీ భూములను దాక్కుంటాం, ఎవరు అడ్డుపడ్డా ఆగేది లేదంటూ నిర్దాక్షిణ్యంగా కనీసం రైతులతో మాట్లాడుతున్నటువంటి భాష కూడా సరైనటువంటి భాష లేకుండా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి వ్యవహరించారనేటువంటిది ఆత్మహత్య ప్రయత్నించినటువంటి రైతులు మీడియాతో మాట్లాడి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా కొనసాగినటువంటి నేపథ్యంలో వారిని కలెక్టర్ వచ్చేంత వరకు ఆగమని అక్కడి నుంచి పంపించారు. ఖచ్చితంగా భూములు మాకు తిరిగి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామనేటువంటిది తీవ్ర స్థాయిలో రైతు అయితే చెప్తా ఉన్నారు. అనేక రకాలుగా పోరాటాలు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదనేటువంటిది తెలుస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ధరణి సమస్యలపై ఒక్క ఫైల్ కూడా ముందుకు తీసుకుపోకపోవడం, ఈ సమస్యలపై ప్రతి సోమవారం సమస్యలపై ఉన్నటువంటి సమస్యలు చెప్పడానికి కలెక్టర్ కు వచ్చినటువంటి సందర్భంలో కనీసం కలెక్టర్ కలవకపోగా కింది స్థాయి అధికారులు కూడా దీనిపైన మాట్లాడకుండా వ్యవహరిస్తున్నారనేటువంటిది తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారికి సంబంధించినటువంటి గోడు వినేటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేకపోవడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ముఖ్యమంత్రి చెప్పు చేతుల్లో ఉంటూ కేవలం ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల భూములను లాక్కొని ఆనందం పొందుతున్నారు, రాక్షస ఆనందం పొందుతున్నారు అనేటువంటి మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా దీన్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లి అవసరమైతే ఫ్యూచర్ సిటీ కోసం తీసుకున్నటువంటి దాంట్లో వారికి నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వకుండా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన అడ్డుకుంటాం. రైతులందరం జేఏసీగా ఏర్పడి కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించి అవసరమైతే ఇక్కడ దాకా రాలేకపోతే మా ఇళ్లలోనే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ తీవ్ర స్థాయిలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మారుతుందా? ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడేటువంటి భాష మార్చుకొని రైతులతో బిహేవ్ చేసేటువంటి ప్రవర్తన మార్చుకుంటారా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి రంగారెడ్డి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో దీనిపైన రేపు కలెక్టర్ ను కల్పిస్తామని పోలీసులు సంధానం చెప్పడంతో అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.